జూలై మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టులపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ఒకరోజు, గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్పై మరొక రోజు అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. సో ముఖ్యంగా ఈ జల వివాదాలపై ఈ బోర్డుల నిర్ణయాలు, వీటిపైనే 2 రోజుల సమావేశాలను తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంపై అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది. అధికార విపక్ష నేతల రోజు కూడా ఈ అంశంపైనే ప్రధానంగా విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ నెల 30న సిఎల్పి సమావేశం నిర్వహించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రజాభవన్ లో ఈ కార్యక్రమాన్ని, ఈ సిఎల్పి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇక ఆ తర్వాత జూలై మొదటి వారంలో 2 రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఏపీ ప్రభుత్వం దీన్ని నిర్మిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఈ అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీకి వెళ్లి కూడా సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి కలిసి కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ప్రాజెక్టుల పైన నిజాలు తేల్చాలి అనే ఉద్దేశంతో ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2 రోజుల పాటు ఒకరోజు కృష్ణా బేసిన్ సంబంధించిన ప్రాజెక్టులు, వాటిలో నిజాలు ఏంటి అనే విషయం మీద ఒక రోజు అయితే, 2వ రోజు గోదావరి బేసిన్ సంబంధించిన ప్రాజెక్టు పైన నిర్మిస్తున్న ప్రాజెక్టుకు సంబంధించి 2వ రోజు 2 సెషన్లు కూడా నిర్వహించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన తెలుస్తాం. ముఖ్యంగా బీఆర్ఎస్ విమర్శల్ని ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా తిట్టుకొట్టడంతో పాటు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, గతంలో జరిగిన నిర్ణయాల విషయంలో ఏ మేరకు తెలంగాణకు నష్టం జరిగింది, ఇలా అనేక అంశాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. సిఎల్పి సమావేశం పెడుతున్నారు కాబట్టి ఆ రోజే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ముందస్తు జాగ్రత్తగానే అనుకోవచ్చా? అంటే మనం ఇంతకు ముందు నుంచి కూడా చూస్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ మాట్లాడుతున్నారు, ఈ ప్రాజెక్టులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ మళ్ళీ తెరపైకి రావడానికి ప్రయత్నిస్తుందనే వ్యాఖ్య కూడా ఆయన చేసినట్టుగా తెలిసింది తన ప్రైవేట్ వర్గాలు. సో అలాంటిది ఏది జరగకుండా ముందు జాగ్రత్తగానే అనుకోవచ్చా? ఖచ్చితంగా నీళ్లు నిధులు అనే అంశం ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో అత్యంత చర్చకు దారితీస్తుంది. గత ఉద్యమం సమయంలో కూడా ఈ అంశమే ప్రధాన ఎజెండాగా మారింది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరకుండా ఉండాలంటే ఇందులో ఉన్న నిజాలని నిగ్గు తేల్చి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమ ప్రభుత్వం పైన ఉందనేది సీఎం ఆలోచనగా తెలుస్తా ఉంది. ఆ ఉద్దేశంతోనే మొదటగా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ప్రాజెక్టుల పైన అవగాహన కల్పించడం కోసం ఒక సిఎల్పి సమావేశం నిర్వహిస్తే అక్కడ ఉన్న సబ్జెక్ట్ ని ఎమ్మెల్యేలకు వివరించడం ద్వారా మళ్ళీ సెషన్ లో పెడితే సెషన్ లో ఎమ్మెల్యేలందరూ కూడా ఈ అంశంపైన మాట్లాడడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ నెల 30న సిఎల్పి సమావేశం, ఎట్ ది సేమ్ టైం జూలై మొదటి వారంలో 2 రోజుల అసెంబ్లీ సమావేశాలు. ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాజెక్టుల పైన ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కాంగ్రెస్ వర్షన్ ను సభ ద్వారా ప్రజలకు తెలియజేసేందుకే ఈ 2 సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, ఆల్ రైట్ రాకేష్.